ఇంటర్మీడియట్లో ఎవరికైతే 50% ఆఫ్ మార్క్స్ కన్నా తక్కువ ఉన్నాయో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు మార్క్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు అండ్ వేరే ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎందులో మీరు అప్లై చేసుకోవాలి, ఎలా మీరు మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఇంటర్మీడియట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో ఇంటర్మీడియట్ మ్యాండేటరీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా మీరు చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్. సపోజ్ మీరు డిగ్రీ చేద్దాం అనుకున్నా, బీటెక్ చేద్దాం అనుకున్నా, వేరే ఇతర కోర్సెస్ చేద్దాం అనుకున్నా ఇంటర్మీడియట్ అనేది బేసిక్. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ కూడా. సో గవర్నమెంట్ జాబ్స్లో కూడా మీకు కొన్ని ఇంటర్మీడియట్ బేస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో ఇంటర్మీడియట్లో మీకు మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటుంది. అంటే ఒక కేటగిరీకి ఒకలా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు హైయర్ ఎడ్యుకేషన్లో లైక్ డీసెట్, లైక్ ఇంటర్మీడియట్ ద్వారా మీరు ఎవరైతే టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో అందులో మీకు మినిమం 50% ఆఫ్ మార్క్స్ బీసీ వాళ్ళకి కావచ్చు, ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకని ఉంటుంది. సపోజ్ మీకు 50% కన్నా తక్కువ మార్క్స్ ఉంటే మీరు ఆ మార్క్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం 450 మార్క్స్ రావాలి. సపోజ్ మినిమం 450 లేకపోయినా వాటిని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. నాట్ ఓన్లీ డీసెట్ అండి. సో మీకు ఫ్యూచర్లో హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు అండ్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎక్కడైనా మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది బేసిక్. సో మీకు ఎవరికైతే తక్కువ మార్క్స్ ఉన్నాయో మనకు ఎవ్రీ ఇయర్ మనకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు లైక్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, సో ఓపెన్ ఇంటర్ ద్వారా మీరు ఆ మార్క్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈక్వల్ టు రెగ్యులర్ ఇంటర్మీడియట్ లాగానే ఉంటుంది సర్టిఫికేట్. సో మీరు రెగ్యులర్లో ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో దానికి ఏవైతే ఎలిజిబిలిటీ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు ఏవైతే ఉంటాయో మనకు ఓపెన్ ఇంటర్ చేసినా కూడా మీకు బెనిఫిట్స్ అయితే అవే ఉంటాయండి. సో మెయిన్గా ఎవరైతే అప్ టు 2024 మీరు ఏ ఇయర్లో ఇంటర్మీడియట్ చేసి ఇప్పుడు అందులో తక్కువ మార్క్స్ ఉండి ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ దానికి సంబంధించిన వీడియో డీటెయిల్గా చేస్తాను. ఆ వీడియో కూడా నేను ఇదే వీడియోలో అటాచ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. సో మెయిన్గా మనకు ఓపెన్ ఇంటర్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 2025లో లాస్ట్ డేట్ వచ్చేసి 11th జూలై. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఆ మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇందులో చాలా తక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయండి, ఓన్లీ 5 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. సో కొద్దిగా ఈజీగా పాస్ అవ్వచ్చు మీరు. అండ్ ఇయర్లీ 2 times ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సపోజ్ ఒక ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ఏవైతే ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ మళ్ళీ రాసుకోవచ్చు. 1 yearలోనే 2 times మీరు రాసుకోవచ్చు. సో రాసుకొని మీ మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. సపోజ్ మీకు రెగ్యులర్ మోడ్లో మీకు 45%, 40%, 35%, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరోనా బ్యాచ్ ఎవరైతే 2020లో ఉన్నారో వాళ్ళకి జస్ట్ పాస్ చేస్తారండి 35% మార్క్స్. సో దాని మూలంగా వీరు ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్లో కావచ్చు వాళ్ళు ఎవరు ఎలిజిబిలిటీ ఇస్తలేరు. సో మీరు మళ్ళీ మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ ఇంటర్ అనేది మంచి చాయిస్ అండి. సో ఎవరికైతే ఇంటర్లో తక్కువ మార్క్స్ ఉన్నాయి, 50% ఆర్ 45% బిలో ఉన్న వాళ్ళు మీరు ఆ ఎంట్రన్స్ లైక్ ఈ ఓపెన్ స్కూల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ బోర్డ్ ఎగ్జామ్లో మీరు రాస్తే మీకు 50% కన్నా మార్క్స్ ఎక్కువ వస్తే మీరు ఏవైతే హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి కావచ్చు అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఓపెన్ ఇంటర్కి సంబంధించిన డీటెయిల్ వీడియో వేస్తాను, ఆ డీటెయిల్ వీడియో చూడండి. సబ్జెక్ట్స్ ఎట్లుంటాయి, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, సో మీకు టెక్స్ట్ బుక్స్ ఎక్కడ ఇస్తారు, ఆ వీడియో చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.